ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి రణబీర్, ఇంకా అంజలి నీ కూతురు కాదేమో అన్న అనుమానం పోలేదా? డాక్టరే చెప్పారు కదా అంజలి నీ కూతురు కాదు అని. ఇంతమంది ఇన్ని సాక్ష్యాలు అంజలి నా కూతురు కాదని చెప్తున్నా మనసెందుకు ఒప్పుకోవటం లేదు లాయరా. అంజలి నా కూతురే అన్న నిజాన్ని అమర్ దాస్తున్నాడేమో అనిపిస్తుంది. అమర్ని దాటి నిజాన్ని కనుక్కోవటం కష్టం, కానీ కనుక్కోవాలి లాయరు. ఎలా కనుక్కుంటావు రణబీర్? ఇంకేం దారుంది? తెలీదు లాయరు, కానీ కనిపెట్టాలి. అమర్ చెప్తుంది అబద్ధమైతే ఖచ్చితంగా ఎక్కడో తప్పు చేసే ఉంటాడు. అది కనిపెడితే చాలు. ఎక్కడ తప్పు చేశానో రణ్వీర్ కనిపెట్టకముందే నేను కనిపెట్టాలి. అప్పుడే అంజలిని కాపాడుకోగలం. ఇలా ఎన్ని రోజులు భయపడుతూ ఉండగలమండి? ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉండాలి కదా. ఉంది కదా. అంజలి ఎవరో కనిపెట్టడం, అంజలిని చంపటం, ఈ రెండు జరిగిపోతే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడినట్టే. అంజలిని చంపడం అంత సులువు కాదు రణబీర్. నీకు అంజలికి మధ్యలో అమరున్నాడని మర్చిపోతున్నావు. మర్చిపోలేదు రాయరు, గుర్తుంది. కానీ అమర్ని దాటుకుని అంజలి దగ్గరకు వెళ్ళాలి. రణ్వీర్ ఎంత ప్రయత్నించినా అంజలి నీడని కూడా తాకనివ్వను బాగి. కానీ ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి. అంజలి ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండకూడదు. అంటే ఇప్పుడు ఏం చేయాలండి? రణ్వీర్ దాస్తున్న నిజం తెలుసుకోవాలి. ఈ నిజం? రణ్వీర్ భార్య ఎవరో, ఎక్కడుందో అన్న నిజం. ఏంటండి మీరు చెప్తుంది? రణ్వీర్ భార్య ఎక్కడుందో రణ్వీర్కి తెలుసా? తెలుసు బాగి. మనకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు అనిపిస్తుంది. ఆవిడెవరో తెలుసుకుంటే అసలు రణ్వీర్ ఎందుకు ఆవిడ గురించి దాస్తున్నాడో తెలుస్తుంది. అప్పుడు రణవీర్ని ఎలా ఆపాలో అర్థం అవుతుంది. అంతే కదా సార్? అవును. ఇన్న రణ్వీర్ వైఫ్ ఎవరో కనిపెడితే రణ్వీర్ వైఫ్ మనోహరినేమో అన్న నా అనుమానం కూడా తీరిపోతుంది. మనోహరి గురించి నిజాలు బయటపడతాయి. అయితే వెంటనే రణ్వీర్ వైఫ్ గురించి తెలుసుకోండి. రాథోడ్ సార్, రణ్వీర్ కాల్ డేటా మొత్తం తెప్పించు. రణ్వీర్కి వైఫ్ గురించి తెలుసుంటే కన్ఫామ్గా తనతో టచ్లో ఉంటాడు. ఆమె ఎవరో రణ్వీర్ కాల్ రికార్డ్స్ చెప్పేస్తాయి. అమర్, నువ్వు తాగాలనుకునే నిజం ఎలాగైనా కనుక్కుంటా.